మా వాడి ఆయుష్ అంతే మరి. ఎవరేం చేయగలం చెప్పు? ఈ పని చేసిన బొబ్బిలి వినాయకాన్ని వేసేసినా నేనింకా బాధపడుతూనే ఉన్నాను. ఆ కథ ఊళ్ళో వాళ్ళు నమ్ముతారు. వెళ్ళింది ముగ్గురు, బతికొచ్చింది మాత్రం ఇద్దరే. పరాయి వాళ్ళు చేశారంటే నమ్మేలా ఉందా చెప్పండి? తలారిని అనుమానిస్తున్నావా? తలారి విశ్వాసం ఎటువంటిదో నాకు తెలుసు. మరి నన్ను అనుమానిస్తున్నావు? మీ స్వభావం ఎలాంటిదో నాకు తెలియంది కాదు. మీ స్థానం దక్కించుకోవడానికి ఎవరినైనా బలిస్తారని నాకు తెలుసు. మీరు గొప్పవారు కావడానికి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేశారో అందరికీ తెలుసు. కానీ అవన్నీ మీరు ఎలా చేశారో నాకు మాత్రమే తెలుసు. శంకరయ్యను లేపేసిన రోజు అది బయట చెప్పుంటే ఈ రోజు మీరు ఈ స్థాయికి వచ్చేవారే కాదు. మాధవయ్య, లెక్కల పుస్తకం పెట్టేసి వెళ్ళు. పెట్టేసి వెళ్ళు, నువ్వు రావక్కర్లేదు. నువ్వు మూసుకుని పడుంటావనుకుంటే ఇప్పుడు నన్ను బెదిరించేదాకా వచ్చావా? కోడేరులో మీ నాన్న కోరకొండ కోటే నిజమైన రౌడీ. శంకరయ్య కోసం ప్రాణాలివ్వడానికి కూడా తెగించేవాడు మీ నాన్న. వెళ్ళండి, మీరు వెళ్ళండి. వెళ్ళు. ఇక్కడ నేనే ఎమ్మెల్యేని. నేను చెప్పినట్టే చెయ్యాలి. నువ్వేం చేయగలవు? చేతనేది చేసుకో. ప్రతిపక్షం ఎమ్మెల్యే మీద చేయి చేసుకున్నందువల్ల జైల్లో కోరకొండ కోటి మోకాలి నరాన్ని కోసేశారు. నమస్తే కోటన్నా, కులాసాగా ఉన్నావా? శంకరయ్య చెప్తేనే చేశానని చెప్పుంటే ఈ సమస్య వచ్చేది కాదుగా. దమ్మొకటే కాదు, నమ్మకాన్ని కాపాడేవాడే మగాడు. ఇకపై నీ కాల్తో నేనేం చేయగలను? రౌడీయిజం వదిలేసి మా ఊరికి వెళ్ళి నేను ఏ కొట్టో పెట్టుకుంటాను. ఎరా తలారే, వెళ్దామా? వెళ్ళు, పడుకో. పొద్దున్నే తెల్లారుజామున లేవాలి కదా, రేపు స్కూల్కి వెళ్ళాలిగా. వెళ్ళి పడుకో. అమ్మా, వీడిని పడుకోబెట్టు. నా ఎర్ర చొక్కా చూసావా? నీకో దారి దొరికింది, నువ్వు బతికిపోతావు. నిన్నే నమ్ముకుని ఉన్నావు, ఏం చెయ్యాలో తెలియడం లేదు. అన్నా, ఓ సాయం చేస్తావా? వీడికి టైలరింగ్ పని తెలుసట. మార్కెట్లో శంకరయ్య కొట్టోటి ఖాళీగా ఉంది, ఆయనతో మాట్లాడి దాన్ని ఇప్పించన్నా. మేము వెళ్ళి అడిగితే పగడి అడ్వాన్స్ ఉంటే ఆకాశం మీద కూర్చుంటారు. నమస్కారం అయ్యా. రావయ్యా కోటి. కాలు ఇప్పుడు ఎలా ఉందంటే? ఇప్పుడు పర్వాలేదండి. ఎందుకు వచ్చావు కోటి? మీతో కొంచెం మాట్లాడాలయ్యా. సరే అయ్యా, బయటికి వెళ్తాం. అది అయ్యా, నువ్వు కూర్చో అన్నా. ఎళ్ళు కూర్చో అన్నా, కాలికి దెబ్బ తగిలింది కదా. కూర్చో కోటి. పర్వాలేదయ్యా, కూర్చో, పర్వాలేదు.
అవును, నీ పేరేంటి? సోమయ్య. నువ్వు చెప్పు కోటి. అయ్యా, ఓ చిన్న ఉపకారం. మార్కెట్ వీధిలో మీ కొట్టు ఒకటి ఖాళీగా ఉంది. దాన్ని అన్న పేరు మీద రాసివ్వండి. నోరు మూసుకో. అయ్యగారు ఖచ్చితంగా రాసిస్తారు. అయ్యగారి కోసం నువ్వు ఎంత చేసుంటావు. ఇప్పుడు అయ్యగారు వంతు. ఏయ్, నోర్మై, ముందు బయటికి వెళ్ళు. పోరా అవతలకి. ఊరికే ఏదేదో అవుతున్నాడు. అయ్యా, మీరు అపార్థం చేసుకోకండి. వాడేదో తెలియక. నేను ఆలోచించుకోవాలి కోటి. అయ్యా క్షమించండి అయ్యా, వాడేదో అలా వాగి. వస్తానయ్యా. ముందు నీ నోటిని కుట్టేయాలి. నోటికి వచ్చినట్టు ఏదేదో వాగుతావా? ఆయన కోసమేగా నీ కాలు నరం కోసుకుంటూనే చేశారు. మరి నీకో బతుకు తెరువు ఉండాలిగా. కొట్టిస్తే అద్దెకిచ్చుకుని బతకచ్చు. నీ తరపున మాట్లాడటం తప్ప శంకరయ్య గారితో అలా మాట్లాడు. ఎందుకన్నా భయపడుతున్నా? నీ విషయంలో తేడాగా వెళ్తే నువ్వు వాళ్ళ అంతు చూస్తావని వాళ్ళకి తెలుసు. ఊళ్ళో ఎంత పెద్ద మునగాడైనా సరే నిన్ను తాకే సత్తా ఎవరికీ లేదు. నేను అన్నా, మనిషి మంచోడివి, విశ్వాసపాత్రుడు అనే అన్న నిన్ను వదిలేశారు. కానీ అడ్డమైన చిల్లర వెదవులతో కలిసి నువ్వు ఇలా చేయడం శంకరయ్యకి నీ మీద ఎంతో మర్యాద ఉండేది.